పెద్దపల్లిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీసీపీ రామరెడ్డి తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు బాధ్యతాయుతంగా విలువలతో కూడిన డ్యూటీ చేయాలని సూచించారు. గోదావరికనిలో ఎన్నికల సామగ్రి రిసెప్షన్ సెంటర్ను ఆయన పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. పోలింగ్ సందర్భంగా ఎన్నికల సిబ్బంది పోలీసులకు కీలక సూచనలు చేశారు. ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అధికారులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద స్పెషల్ నిఘా పెట్టమన్న డీసీపీ సమస్య తలెత్తినప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎన్నికల రోజు నుండి కౌంటింగ్ వరకు ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలని, సాంకేతిక తప్పిదాలను సరిచేసుకోవాలని సూచించారు డీసీపీ రామరెడ్డి. సంతకాలు పెట్టేటప్పుడు మీరందరూ ప్రిసైడింగ్ ఆఫీసర్గా మీరు అక్కడికి వచ్చిన క్యాండిడేట్స్ మీకు ఎవరో వచ్చారో వాళ్ళు ఏజెంట్ ఫామ్ సబ్మిట్ చేస్తారు. మీరు ఏం చేస్తారంటే అది కొంచెం మీకున్న వర్క్ బర్డెనో లేకుంటే ఆ తొందర లోపలనో పూర్తి స్థాయిలో వెరిఫై చేయకుండా సంతకాలు పెట్టడం వల్ల కొన్ని చోట్ల క్యాండిడేట్లే ఏజెంట్లుగా ఇచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. నేను ఇంతకుముందు అదేవిధంగా ఏజెంట్లు వాళ్ళని ప్రాపర్గా సరి చేయకుండా ఒకే ఏజెంట్ ఇద్దరు క్యాండిడేట్లకు కానీ చేసే ముందు ఒకసారి ప్రాపర్గా వెరిఫై చేసుకోవడం అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీకున్న ఆర్ఓ బుక్కో లేకుండా ప్రిసైడింగ్ ఆఫీసర్ బుక్కో ఒక్కసారి ప్రాపర్గా వెరిఫై చేసుకోండి. బికాస్ యువర్ డెసిషన్ ఇస్ ద ఫైనల్. యాజ్ అ ప్రిసైడింగ్ ఆఫీసర్ మీరు ఏదైతే డిసైడ్ చేశారో అదే ఫైనల్. మీరు అది ఆ పవర్ ఎక్సర్సైజ్ చేసే ముందు జస్ట్ బీ కేర్ఫుల్. ఒక్కసారి మీకున్నటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో మీరు సంతకం పెట్టే ముందు, మీరు దాన్ని ఫిలప్ చేసే ముందు, మీరు దాన్ని అలో చేసే ముందు ఒక ఏజెంట్ని కానీ లేకుంటే ఒక ఓటర్ స్లిప్, అందరూ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ కాబట్టి అందరూ జాగ్రత్తగా చిన్న మా ఏసీపీ గారు ఏవైతే చెప్పారో వాటిని, అలాగే కౌంటింగ్ లో ఒక చిన్న మిస్టేక్ చేయడం జరిగింది లాస్ట్ టైం. అంటే 99% చాలా బాగా చేశారు. ఒక్క 1% ఏమైందంటే ఆ ఓటర్స్ ఒక 4 తక్కువ వచ్చాయని వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ మన దగ్గర ఉన్న స్టాక్ నుంచి 4 కలిపేశారు. అంటే దానివల్ల మళ్ళీ కౌంట్ చేస్తే 4 ఎక్కువ వస్తున్నాయి. ఆ విధంగా అట్లాంటి చిన్న పొరపాట్లు జరగకుండా అది మాకు చాలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది. కాబట్టి ఈసారి అట్లాంటి అన్నిటిపైన మీరు